బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటూ ఉంటారు. పెద్దలు ఊరికే ఏది చెప్పరు కదా! ఇప్పుడు ఈ మాట అక్కినేని నాగార్జునకు బాగా సూట్ అవుతుందనే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా అవుతున్నారు. ఆయన ఎన్ కన్వెన్షన్ హాల్‌ను హైడ్రా కూల్చేసింది. చెరువులో 3 ఎకరాలకు పైగా కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ హాల్‌ను కట్టారని హైడ్రా నేలమట్టం చేసింది. దాంతో నాగార్జున కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే లోపు ఎన్ కన్వెన్షనల్ కుప్పకూలింది. దీంతో నాగార్జునకు దాదాపు 300 కోట్లు నష్టం వచ్చిందని అంటున్నారు. ఇంకేముంది, అందరూ ఇదంతా ఆయన కొత్త కోడలు అడుగుపెట్టిన వేళ విశేషం అంటున్నారు. నాగ చైతన్య, శోభిత ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ జరిగిన కొన్ని రోజులకే ఇలా జరగడంతో శోభిత వల్లే జరిగిందంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. నాగార్జున ఇంట్లో శోభిత అడుగు పెట్టగానే రూపాయలు 300 కోట్లు నష్టం వచ్చిందంటే పెళ్లి చేసుకొని ఇంట్లో కాపురం పెడితే సర్వం సమర్పయామి అంటున్నారు. ఈ క్రమంలో సమంత గురించి కూడా చర్చించుకుంటున్నారు. ఒకప్పుడు సమంత కోడలిగా ఉన్నప్పుడు నాగార్జునకు అన్ని లాభాలే అంటున్నారు శామ్ ఫ్యాన్స్. కానీ శోభిత మాత్రం ఐరన్ లెగ్ అని, ఇలా ఎంగేజ్మెంట్ అయ్యిందో లేదో నాగార్జునకు ఆర్థిక నష్టంతో పాటు పరువు నష్టం కూడా జరిగాయంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎంకిపెళ్లి సుబ్బు సావుకొచ్చినట్టు శోభిత నాగ చైతన్య పెళ్లి కాస్త నాగార్జునకు కోట్లలో నష్టం తెస్తుందనే చెప్తున్నారు. ఇప్పటి వరకు నాగార్జున ఎన్నడూ ఇలా ఇబ్బందుల్లో పడలేడు. కేవలం శోభిత అడుగు పెట్టిన వేళ విశేషం అంటూ అంటున్నారు. ఎంగేజ్మెంట్కే ఇంత నష్టం అంటే ఇక ముందు ఇంకెన్ని కోట్ల నష్టపోతారో అంటున్నారు సమంత అభిమానులు. ఏదేమైనా ఇప్పుడు శోభితను ప్రతి విషయంలో సమంతతో పోలుస్తూ ఓ రేంజ్లో ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఒక రకంగా చూసుకుంటే శోభితకు మున్ముందు మరిన్ని ట్రోల్స్ తప్పేలా లేవని తెలుస్తుంది. చూడాలి మరి అక్కినేని ఫ్యామిలీలో శోభిత లైఫ్ ఎలా ఉంటుందో.